వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అందించిన సేవలు మరువలేనివని, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుడిపల్లి నగేష్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవ భవన్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో దివంగత నేత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకున్నారు. వైఎస్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. రాజశేఖర రెడ్డి హయాంలోనే జిల్లాలో మత్తడి వాగు నిర్మాణమైందన్నారు. 108 అంబులెన్స్ సర్వీసులు, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు పేదల పాలిట ఓ వరమని తెలిపారు. తనదైన పాలన ముద్రతో ఎంతో మంది హృదయాలను గెలుచుకున్న మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. అంతులేని అభిమానాన్ని సంపాదించి ప్రజల గుండెల్లో గూడుగట్టుకున్నారన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే సంకల్పంతోనే తాము ముందుకు సాగాలని తెలిపారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కంది శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వాన కంది శ్రీనివాసరెడ్డి క్యాంప్ ఆఫీసులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి ఘన నివాళులు ఆయన చిత్రపటానికి వేసి వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరుపుకున్నాం. ఈరోజు ఆదిలాబాద్లో రిమ్స్ ఆసుపత్రి ఉన్నదంటే ఆ రిమ్స్ ఆసుపత్రి ప్రతాత ఆయననే. ఈరోజు వృద్ధుల గుండె చప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. హరితాంధ్రప్రదేశ్గా పేరుగాంచిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఈరోజు లక్షల మంది ప్రాణాలు కాపాడుతున్న 108 ప్రవేశపెట్టిన అంబులెన్స్ ని ప్రవేశపెట్టిన ఎన్నో వేల ప్రాణాలు కాపాడిన ఘనత. ఈరోజు మత్తడి వాగు నిన్ననే మనకు వర్షాలకు పొంగి పొర్లుతుంటే ఆయన యొక్క శ్రద్ధాంజలికి నిజమైన స్వార్థకం ఏర్పడ్డది. రాబోయే రోజులలో ఆయన ప్రగాఢ విశ్వాసం ఉండే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని, దానికే కంకణం కట్టుకొని తప్పకుండా ఏదైతే ఆయన ఆశయం ఉందో ఆ ఆశయ సాధనకు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తామని కార్యకర్తలు ఈ రోజు నుండే కంకణం కట్టుకొని నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి